హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీలో వేసి చేసిన రవ్వ కేకు గట్టిగా అవ్వకుండా స్పంజీగా, సూపర్ సాఫ్ట్‌గా మంచి టేస్ట్‌తో రావాలంటే ఈ చిన్న ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. సూపర్ వస్తుంది రవ్వ కేక్ అయితే. రవ్వ కేక్ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రవ్వ కేక్‌ని ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. రవ్వ కేక్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్‌లో అరకప్పు వరకు పెరుగు వేసుకోండి. 1/3 కప్ వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోండి. అందరి దగ్గర 1/3 కప్ మెజర్‌మెంట్ కప్స్ ఉండవు కాబట్టి నేను పావు కప్పుతో ఒకసారి కొలిచి చూపిస్తున్నాను. పావు కప్పుతో ఒక కప్పు ఫుల్‌గా అలాగే ఒక 2 టేబుల్ స్పూన్‌లొచ్చిందనమాట. ఇప్పుడు ఆయిల్‌ని, పెరుగుని ఒక అర నిమిషం పాటు లో స్పీడ్‌లో బ్లెండ్ చేసుకున్న తర్వాత, మీ టేస్ట్‌కి తగినట్టు ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి. అలాగే ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే పావు కప్పు వరకు మైదా లేదంటే గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకొని, కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో స్పీడ్‌లోనే సింగిల్ డైరెక్షన్‌లో బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, రవ్వ నానడం కోసం ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రవ్వ నానేలోపు కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం అరేంజ్ చేసుకొని, మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత రవ్వ బాగా నాని ఉంటుంది కదా! ఇప్పుడు ఇందులో 2 చుక్కల యెల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే మీరు కొద్దిగా కుంకుమ పువ్వు పాలని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు స్పాచులాతో ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని మరొకసారి ఒకే డైరెక్షన్‌లోనే కలపాలండి కేక్ ఎప్పుడు. 2 డైరెక్షన్స్‌లోని ముందుకి, వెనక్కి కలిపారంటే కేక్ స్పంజీగా రాకుండా హార్డ్‌గా వచ్చేస్తుంది. ఫైనల్‌గా కేక్ బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసి పైన కొద్దిగా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న వెసెల్‌లో ఈ కేక్ ట్రేని ప్లేస్ చేసుకోవాలి. నార్మల్ కేక్స్ లాగా రవ్వ కేకు ఒక 30, 40 నిమిషాలకైతే ఉడికిపోదండి. సో, అందుకే లో ఫ్లేమ్‌లోనే ఒక గంట సేపయినా సరే బేక్ చేసుకోవాలి. గంట సేపు అయిన తర్వాత కేక్ సరిగ్గా ఉడికిందో లేదో చూసుకోవడం కోసం టూత్ పిక్‌తో లేదంటే నైఫ్‌తో ఈ విధంగా లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఒక చోట కాకుండా ఒక 2, 3 చోట్లయితే గుచ్చి చూసుకోండి. మీకు మొత్తం కన్ఫర్మ్ అయ్యి కేక్ ఉడికింది అని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోండి. చూసారు కదా! మిక్సీలో వేసి చేసినా సరే రవ్వ కేకు గట్టిగా రాకుండా స్పంజీగా వచ్చింది. సో, మీరు కూడా ఈ పక్కా కొలతల్ని ఫాలో అయ్యి రవ్వ కేక్‌నైతే మిక్సీలో వేసి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ప్రాసెస్ అయిపోతుంది. కేక్ బేక్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. సో, చూసారు కదా! ఎంత స్పంజీగా ఉందో కేక్ అయితే. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.